కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఈ సృష్టిలో ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళంతా కూడా ఏం కోరుకుంటారంటే, నాకు నరదేహం మానవ జన్మ కావాలా. ఆ మానవ జన్మ కూడా భక్తుల మధ్యలో ఒక్క జన్మ నాకు మానవ జన్మ దొరికితే ఈ అసంఖ్యాకమైనటువంటి అనాది కాలంగా ఉన్నటువంటి మనం ఎప్పటి నుంచి జన్మలెత్తుతున్నాము లెక్కలేదు. అందుకే తీరుకుపోయాను. లెక్కలేని జన్మల్లో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి కర్మలు అని అనుభవిస్తున్నాం. స్వర్గమునందు జీవుడు అసాధారణమైన భోగాల్లో, నరకంలో జీవుడు అంతులేని దుఃఖాల్లో, ఈ రెండు స్థితుల్లో కూడా భగవత్ ప్రేమ పొందుటాక ప్రేరణ ఉండదు, మనకి మోటివేషన్ ఉండదు. అత్యధిక క్లేశము, అత్యధిక భోగము ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకులేవును. వివేకవంతుడు ఒక మానవుడు స్వర్గప్రాప్తిని కానీ నరకవాసాన్ని కానీ కోరడు. కానీ కుంతీదేవి కష్టాలను కోరుకుంది కదా. కుంతీదేవి కష్టాలను కోరుకుంది. మాకు అర్థమైంది, కష్టాలు ఉన్నప్పుడు మనం భరించలేక దేవుణ్ణి ప్రార్థించాల్సిన పరిస్థితి వస్తుంది. అది నాకు ఎప్పుడు కష్టాలుంటే ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటా. మన ప్రాబ్లము అది. ఏమాత్రం బాగున్నా కూడా మనం జీవితాన్ని అనుభవించగోరుతాం. నిజంగా మానవుడు భూమిపై శాశ్వత నివాసాన్ని కూడా కోరరాదు. ఎందుకనగా ఈ భౌతిక దేహంలో ఆసక్తి ఉన్న జీవుడు ఆత్మలాభాన్ని ఉపేక్షించుతున్నాడు. మనంతా కూడా ఆత్మలాభాన్ని. ధరణిపై మానవ జన్మ పొందినవాడు భక్తి యోగం ద్వారా మోక్షాన్ని పొందుటకు చక్కని అవకాశం కలిగి ఉండదు. అందువల్ల అతడు స్వర్గప్రాప్తిని అప్పుడు మనకు అనిపించవచ్చు. ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు, మందిరంలో వాళ్ళ కింద వీళ్ళ కింద, అదే మందిరంలో మనం ఇండిపెండెన్స్ ఉండదు. అదే మీరు చెప్పి మీరు కాదు, నేను చెప్పింది మీరు కాదనడానికి లేదు. మందిరం అజయన్ సార్ మూటమ్ములే అంటే మీరు అనుకోవచ్చు, ఇంట్లో ఉంటే నాకు కావాలంటే చేసుకుంటే లేకపోతే లేదు అంటే. అప్పుడప్పుడు మనకి నేను బయట ఉంటే నాకు తోచినట్టుగా బతకచ్చు, మందిరంలో ఎందుకు ఉండాలి. కానీ మందిరంలో ఉంటే మనకి స్వాతంత్రం ఉండదు. స్వాతంత్రం లేకపోతే మనం చెప్పినట్టుగా భక్తి చేస్తూ ఉంటాం. అటు స్వాతంత్రం ఉండడం మంచిదా లేకపోవడం మంచిదా? నిద్రపోతున్నారా అని అడిగి, స్వాతంత్రం ఉండడం మంచిదా కాదా? అదేం జవాబు. ఆ స్వాతంత్రం అక్కర్లేదు అనుకుంది కాబట్టి ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది. చెప్పినట్టు చేయాలని చెప్పి కొన్నాళ్ళు సేవ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి స్వాతంత్రం, మనం ఎప్పుడు కూడా పరతంత్రులు, భగవంతుడి దాసులం, భక్తుల దాసులం. నేను ప్రభుపాదుల వారిని మర్చిపోతే నేను కూడా టైంకి రాకుండా నేను కూడా ఇష్టం వచ్చేది చేస్తాను. కానీ ప్రభుపాదుల వారు చూస్తున్నారు అనుకుంటే అప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు, ప్రభుపాదు చూస్తున్నాడు, ఆయన మోసం చేయలేము మనం. ఈ రకంగా మనకి స్వతంత్రం లేకుండా ఉండి మన మీద ఎవడోడు ఎప్పుడు కూడా కర్ర తీసుకుని నిలబడితే మనకి మేలు జరుగుతూ ఉంటుంది. మన మీద ఎవడు లేకపోతే నీ తలకాయ నేను బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఇట్ విల్ టేక్ యూ ఆన్ ఏ రైడ్. భూమండలం చక్కగా ఉంది, ఇక్కడే శాశ్వతంగా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, వయసు ఉంటే చక్కటి వాతావరణం ఉంటే మీకు అన్నీ అవసరం ఉంటే బతకాలనిపిస్తుంది ఇక్కడ.
వయస్సు ఉంది, ఇప్పుడే ముసలితనం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది తర్వాత విషయం అని ఇక్కడ అందుకని అన్నాడు, భూలోకంలో ఈ భూలోకం చక్కగా ఉంది, నేను ఇక్కడే శాశ్వతంగా ఉండేదను అని తలచకూడదు. సంసారం యొక్క అన్ని విషయాల నుంచి విరక్తుడై అతడు సచ్చిదానందమయ జీవితంలో నెలకొని భగవద్ధామమును చేరవను. వాస్తవంగా మానవ ప్రగతి అంటే పుణ్యాలకి పాపాలకి అతీతంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం అని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్పడం ప్రారంభించాడు. మానవ ఉన్నతికి జ్ఞానము, కర్మ, భక్తి అనే 3 పద్ధతులు ఉన్న లక్ష్యము భగవద్ విజ్ఞానం, తర్వాత భగవత్ ప్రేమ అని ముందరే భగవంతుడు స్పష్టం చేశాడు. పుణ్యం యొక్క చరమ లక్ష్యం స్వర్గలోకం, పాపం యొక్క గమ్యం నరకలోకవాసం. రెండు కూడా జీవిత ప్రయోజనం సిద్ధింపజేయడంలో వ్యర్థమని కృష్ణ భగవానుడు ఇక్కడ పలికి ఉన్నాడు. పుణ్యం కానీ పాపం కానీ సనాతన జీవుణ్ణి అతని స్వరూప స్థితిలో కేవలం భక్తి చేసిన నాళ్లే మనకి నేను ఆత్మని అనేది తెలుస్తూ ఉంటుంది. భక్తి ఆగంగానే మళ్ళీ మనం మన స్వరూప స్థితిలో ఉండలేము. కనుక నిజమైన జీవన స్థితిని సాధించుటకు మనకి ఈ పాప పుణ్యాలు తత్సంబంధిత కర్మలు కాకుండా మనకి వేరేది తెలిసి ఉండాలి. అంటే భక్తి యోగం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ